కొలంబియాలోని మగ్దలేనా నది పరివాహక ప్రాంతం ఇప్పుడు ఒక వింతైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దానికి కారణం అక్కడ నివసిస్తున్న హిప్పోలనబడే సుమారు 200 నీటి ఏనుగులు. నిజానికి ఇవి దక్షిణ అమెరికా ఖండానికి చెందినవి కావు. 1980వ దశకంలో ప్రపంచ ప్రఖ్యాత డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ సరదాగా తన సొంత జూ కోసం ఆఫ్రికా నుంచి అక్రమంగా 4 హిప్పోలను తీసుకువచ్చాడు. అయితే ఎస్కోబార్ మరణం తర్వాత వాటిని పట్టించుకునేవారు లేక అవి బయటకు వచ్చి నదిలో కలిసిపోయాయి. అక్కడ హిప్పోలకు సహజ శత్రువులు లేకపోవడంతో వీటి సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ హిప్పోల వల్ల స్థానిక జీవ వైవిధ్యం దెబ్బతింటోందని, మనుషులకు ప్రాణహాని కలుగుతోందని కొలంబియా ప్రభుత్వం వీటిలో 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. జంతు ప్రేమికుడైన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ నిర్ణయంపై స్పందించారు. మూగ జీవాలను చంపడం పరిష్కారం కాదని, వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుతూ కొలంబియా పర్యావరణ మంత్రికి లేఖ రాశారు. ఆ 80 హిప్పోలను గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న వంతారా సంరక్షణ కేంద్రానికి తరలిస్తే తామే వాటిని జీవితాంతం సంరక్షిస్తామని అనంత్ అంబానీ గొప్ప మనసుతో ముందుకొచ్చారు. ఆ జంతువులు తాము ఎక్కడ జన్మించాలన్నది ఎంచుకోలేదని, అవి చేస్తున్న తప్పు ఏమీ లేదని ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న వంతారా కేంద్రం ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణి పునరావాస కేంద్రంగా పేరు పొందింది. ఇక్కడ జంతువుల కోసం అత్యాధునిక హాస్పిటల్స్, వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. జంతువుల పట్ల అపారమైన దయ కలిగిన అనంత్ అంబానీ ఈ హిప్పోలకు ప్రాణభిక్ష పెట్టాలని కొలంబియా ప్రభుత్వాన్ని కోరటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి యొక్క పట్టుదల మరియు కరుణ వేల మైళ్ల దూరంలో ఉన్న మూగజీవాల ప్రాణాలను ఎలా కాపాడగలదో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వంతారాలో జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. హిప్పోపోటమస్లు చూడ్డానికి చాలా బద్ధకస్తుల్లా నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఇవి ఆఫ్రికాలోనే అత్యంత ప్రమాదకరమైన చురుకైన జంతువుల్లో ఇవి కూడా ఉంటాయి. గ్రీక్ భాషలో వీటి పేరుకు అర్థం నదీ గుర్రం. ఇవి ఏనుగులు, తెల్ల ఖడ్గ మృగాల తర్వాత ప్రపంచంలోని 3వ అతిపెద్ద భూచర క్షీరదాలు. ఒక మగ హిప్పో సుమారు 4500 కిలోల బరువు వరకు పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎన్ని టన్నుల బరువు ఉన్నప్పటికీ ఇవి నేల మీద గంటకు 35 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. వీటి దవడలు 180 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి. వీటి నోటిలో ఉండే 20 అంగుళాల పదునైన కూరలు సింహం కంటే 3 రెట్లు ఎక్కువ. ఇతర జంతువులపై శక్తివంతమైన దాడిని ఇవి చేయగలవు. ఒక్క కాటుతో మనిషి శరీరాన్ని 2 ముక్కలుగా చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. అందుకే సింహాలు, మొసళ్ళు కూడా వీటి జోలికి వెళ్ళటానికి భయపడతాయి. హిప్పోల చర్మం దాదాపు 2 అంగుళాల మందం ఉండి చాలా సున్నితంగా ఉంటుంది. ఎండ దెబ్బ తగలకుండా ఇవి రోజంతా నీటిలో లేదా బురదలో గడుపుతాయి. వీటి శరీరం నుంచి ఎర్రటి జిగురు వంటి పదార్థం రిలీజ్ అవుతుంది. దీన్ని చూసి చాలా మంది హిప్పోలు రక్తాన్ని చెమటగా చిందిస్తాయని పొరబడుతూ ఉంటారు. నిజానికి అది ఒక సహజమైన సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తూ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాదు బ్యాక్టీరియా నుంచి కూడా రక్షిస్తుంది. ఇవి నీటిలో ఈదలేవు, అలాగని చేపల్లా తేలలేవు. నీటి అడుగున నడుస్తూ లేదా పరిగెడుతూ ప్రయాణిస్తాయి. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి శ్వాస తీసుకోవడానికి నీటిపైకి వస్తాయి. విచిత్రం ఏంటంటే, ఇవి నిద్రలో కూడా మునిగిపోకుండా ఆటోమేటిక్ రిఫ్లెక్స్ ద్వారా పైకి వచ్చి శ్వాస తీసుకుంటాయి. సూర్యాస్తమయం తర్వాత ఇవి నీటిని వదిలి గడ్డి మేయడానికి బయటకు వస్తాయి. ఒక్కో రాత్రి ఇవి దాదాపు 50 కిలోల వరకు గడ్డిని తింటాయి. వీటి కళ్ళు, ముక్కు, తల పైభాగంలో ఉండటం వల్ల నీటి లోపల ఉండి కూడా ఇవి బయట ఏం జరుగుతుందో గమనించగలవు. ఈ జంతువుల స్వభావం అత్యంత దూకుడుగా ఉంటుంది. ముఖ్యంగా తమ భూభాగంలోకి ఎవరైనా వస్తే అస్సలు సహించవు. కొలంబియా ప్రభుత్వం ఈ హిప్పోలను ఎందుకు చంపాలనుకుంటోందంటే, ఇవి అక్కడ పర్యావరణ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇవి ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ గా పిలువబడతాయి. అంటే ఇవి ఉండే చోట వాతావరణం మారిపోతుంది. ఇవి నీటిలో విసర్జించే వ్యర్థాలు నత్రజని, భాస్వరం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ప్రవహించే నదుల్లో ఇది ఇతర జీవులకు మేలు చేసినప్పటికీ కొలంబియాలోని నిశ్చలమైన నీటి కుంటల్లో ఈ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీనివల్ల స్థానిక చేపలు, తాబేళ్లు చనిపోతున్నాయి. అలాగే ఇవి స్థానిక జంతువుల ఆహారాన్ని లాక్కుంటున్నాయి. మగ్దలేనా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఈ హిప్పోల దాడులకు గురవుతున్నారు. ఒక ఏనుగు ఎదురైతే తప్పించుకోవచ్చు,
కానీ హిప్పో దాడి నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం కేవలం 13% మాత్రమే ఉంటుంది. సింహం దాడి కంటే హిప్పో దాడిలో మరణించే అవకాశాలే ఎక్కువ. కొలంబియా ప్రభుత్వం గతంలో వీటిని వంధీకరణ చేయడానికి ప్రయత్నించినా అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారి విఫలమైంది. ఒక హిప్పోని ఆపరేషన్ చేయాలంటే $1000 ఖర్చు అవుతుంది. పైగా ఇవి చాలా దూకుడుగా ఉండటంతో పట్టుకోవడం కూడా అసాధ్యంగా మారుతుంది. ఆఫ్రికాకు తిరిగి పంపించాలన్నా అక్కడ ఇవి స్థానిక తెగలతో కలిసి ఉండలేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనంత్ అంబానీ ఆఫర్ ఒక గొప్ప పరిష్కారంగా కనిపిస్తోంది. జామ్నగర్ లోని వంతారాలో వీటి కోసం ప్రత్యేకంగా సరస్సులు, సహజ సిద్ధమైన అడవిని పోలిన వాతావరణాన్ని అనంత్ అంబానీ ఇప్పటికే సిద్ధం చేశారు. వీటి జనాభా ఇలాగే పెరిగితే 2035 నాటికి 1000కి చేరుతుందని అంచనా. అప్పటికి కొలంబియాకు పెద్ద విపత్తుగా మారుతుందని పర్యావరణ శాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7.5 బిలియన్ల బడ్జెట్ తో చేపట్టిన ఈ నియంత్రణ కార్యక్రమంలో హిప్పోలను చంపటం సులభమైన దారిగా ప్రభుత్వం భావిస్తోంది. కానీ అనంత్ అంబానీ జోక్యంతో ఇప్పుడు ఆ 80 మూగజీవాలకు ప్రాణభిక్ష లభించే అవకాశం ఉంది. ఒక నేరగాడు చేసిన చిన్న తప్పు ఒక దేశానికే పర్యావరణ శాపంగా ఎలా మారిందో ఈ హిప్పోల కథ నిరూపిస్తోంది. పాబ్లో ఎస్కోబార్ సరదా కోసం తెచ్చిన జంతువులు ఇప్పుడు కొలంబియా ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అయితే వీటిని చంపడం అనేది ఒక క్రూరమైన నిర్ణయమని జంతు హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. మనుషుల స్వార్థం వల్ల వలస వచ్చిన ఈ జంతువులను శిక్షించటం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. అనంత్ అంబానీ తన వంతారా ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. సంపదను మూగజీవాల సంరక్షణకు వాడడం వల్ల ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. వంతారాలో కేవలం ఏనుగులే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో జంతువులను రక్షించి సంరక్షిస్తున్నారు. అక్కడ ఉన్న హైపర్బార్బిక్ ఆక్సిజన్ ఛాంబర్స్, లేజర్ మెషిన్స్ మనుషుల హాస్పిటల్స్ కు ఏ మాత్రం తీసిపోవు. కొలంబియా ప్రభుత్వం గనుక అనంత్ అంబానీ అభ్యర్థనను అంగీకరిస్తే ఆ 80 హిప్పోలకు కొత్త జీవితం లభిస్తుంది. అలాగే కొలంబియాకు పర్యావరణ సమస్య నుంచి విముక్తి కూడా కలుగుతుంది. జంతువుల పట్ల దయ చూపడం అనేది ఒక నాగరికతకు ఉండాల్సిన గొప్ప లక్షణం. డ్రగ్ మాఫియా తెచ్చిన ఈ మృగాలు ఒక మానవతావాది పిలుపుతో సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోబోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి హింస ఒక్కటే మార్గం కాదని అనంత్ ప్రయత్నం నిరూపిస్తోంది. 3000 ఎకరాల విస్తీర్ణంలో అనంత్ అంబానీ సృష్టించిన ఆ కృత్రిమ అడవిలో ఏనుగుల కోసం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ హాస్పిటల్ ఉంది. కొలంబియాలోని ఆ 80 హిప్పోలు ఇప్పుడు భారతదేశానికి వస్తే అవి పర్యావరణ శత్రువుల నుంచి రక్షించబడి మన దేశపు అతిథులుగా మారబోతున్నాయి.